హలో ఫ్రెండ్స్, మన ఆల్ ఎడ్యుకేషనల్ అప్డేట్ ఛానల్ కి స్వాగతం. ఫ్రెండ్స్, మీరు కొత్తగా సిఎస్సి సెంటర్ ప్రారంభించాలనుకుంటే వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, చాలా మంది వీడియో చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేశారనుకోండి వీడియో ఎక్కువ మంది రీచ్ అవుతుంది. కావున ప్రతి ఒక్కరితో వీడియో లైక్ చేయండి. ఫ్రెండ్స్, మీరు కొత్తగా సిఎస్సి సెంటర్ ప్రారంభించాలనుకుంటే వీడియో క్రింద డిస్క్రిప్షన్లో వెబ్సైట్ లింక్ ఉంటుంది, లేదా వీడియోని లైక్ చేసి వీడియో క్రింద వెబ్సైట్ అని చెప్పి కామెంట్ చేయండి. డైరెక్ట్ గా లింక్ అయితే మీకు సెండ్ చేస్తాను. వెబ్సైట్ యొక్క ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది. జాయిన్ యాజ్ ఏ విఎల్ఈ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. వీటిని క్లిక్ చేసుకోండి. వీటిని క్లిక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా గెట్ స్టార్టెడ్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. గెట్ స్టార్టెడ్ అని చెప్పి ఆప్షన్ క్లిక్ చేసుకోండి. వాటిని క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏ డాక్యుమెంట్స్ కావాలో క్లియర్ గా చూపించడం జరుగుతుంది. మీ దగ్గర ఓటర్ కార్డ్ అయితే ఉండాలి, పాన్ కార్డ్ అయితే ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి, పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే ఉండాలి, ఇంకా పాస్పోర్ట్ కూడా ఉండాలి. సో ఉంటే పాస్పోర్ట్ ఇవ్వండి, లేకపోయినా నో ప్రాబ్లం. దాంతో పాటు పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా ఉండాలి. సో మ్యాండేటరీగా పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అయితే మీ దగ్గర ఉండాలి. ఇంకా మీ క్వాలిఫికేషన్ డాక్యుమెంట్ మినిమం అయితే 10th అయితే క్వాలిఫై ఉండాలి. సో మీ క్వాలిఫికేషన్ డాక్యుమెంట్ అయితే ఉండాలి. ఇంకా టీఈసీ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఇంకా బ్యాంక్ సంబంధించి బీసీ సర్టిఫికేట్ అయితే ఉండాలి. సో బ్యాంక్ బీసీ సర్టిఫికేట్ అయితే ఆప్షనల్, మీకైతే టీఈసీ సర్టిఫికేట్ అయితే మ్యాండేటరీగా ఉండాలి. ఈ సర్టిఫికేట్స్ అన్ని మీ దగ్గర ఉన్నాయనుకోండి, ఇక్కడ టిక్ మార్క్ ఉంటుంది. ఆ టిక్ మార్క్ ఇచ్చేసి గెట్ స్టార్టెడ్ అని చెప్పి ఆప్షన్ అయితే కనిపిస్తుంది. వాటిని క్లిక్ చేసుకోండి. వాటిని క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ టీసీ సర్టిఫికేట్ నెంబర్ అడుగుతుంది. ఆ నెంబర్ ఎంటర్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర టీఈసీ సర్టిఫికేట్ లేకపోతే వీడియోని లైక్ చేసి వీడియో క్రింద కామెంట్ చేయండి. లేదంటే ప్రతి ఒక్కరూ మన వాట్సాప్ లేదా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయిపోయి ఈ టీఈసీ సర్టిఫికేట్ సంబంధించి నాకు మెసేజ్ చేశారనుకోండి, సో వాటికి ఎలా అప్లై చేసుకోవాలి, సో ఆ సర్టిఫికేట్ ఈ విధంగా పొందాలని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరైతే మన వాట్సాప్ ఛానల్ లేదా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లింక్స్ అయితే వీడియో క్రింద డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటాయి. టీఈసీ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత క్రింద వ్యాలిడేట్ అని చెప్పి ఆప్షన్ కనిపిస్తుంది. వీటిని క్లిక్ చేసుకోండి. ఇక్కడ బీఎఫ్ సర్టిఫికేట్ నెంబర్ అడుగుతుంది. అది ఆప్షనల్. ఆ సర్టిఫికేట్ లేకపోయినా సరిపోతుంది. ఓన్లీ టీసీ నెంబర్ ఎంటర్ చేసుకొని వ్యాలిడేట్ అని చెప్పి ఆప్షన్ కనిపిస్తుంది. వాటిని క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ మీ పర్సనల్ డీటెయిల్స్ కనిపిస్తుంది. మీరు టీసీకి అప్లై చేసేటప్పుడు ఏ విధంగా పేరు అయితే ఇచ్చింటారో ఆ పేరు కనిపిస్తుంది. మీ డేట్ ఆఫ్ బర్త్ కనిపిస్తుంది. ఇంకా మీరు మేలా ఫీమేల్ అని చెప్పి ఇలా డీటెయిల్స్ మొత్తం కనిపించడం జరుగుతుంది. ఒకవేళ టీసీ సర్టిఫికేట్ ఏమైనా కరెక్షన్ ఉందనుకోండి, నేమ్ మిస్టేక్ అయిందనుకోండి, ఇక్కడ అప్లికేషన్ తీసుకోదు. సో మీరు నేమ్ మిస్టేక్ ఉన్నా లేదా టీసీ సర్టిఫికేట్ లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా నాకు వీడియో లైక్ చేసి వీడియో కింద కామెంట్ చేయండి. లేదంటే ప్రతి ఒక్కరు మన వాట్సాప్ లేదా టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. నెక్స్ట్ మొబైల్ నెంబర్ అడుగుతుంది. మొబైల్ నెంబర్ ని ఎంటర్ చేసి సెండ్ ఓటీపీని క్లిక్ చేసుకోండి. మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్ కి అయితే ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని వెరిఫై చేసుకోండి. నెక్స్ట్ ఈమెయిల్ ఇచ్చేసి పక్కన ఓటీపీ అని చెప్పి ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ సెండ్ ఓటీపీని క్లిక్ చేసుకొని ఈమెయిల్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని వెరిఫై చేసుకోండి. ఓటీపీని వెరిఫై చేసుకున్న తర్వాత ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి. సో మీ ఫాదర్ నేమ్ కానీ లేదా హస్బెండ్ నేమ్ కానీ ఎంటర్ చేసుకోండి. మీ మదర్ నేమ్ ఎంటర్ చేసుకోండి. సో మీకు పెళ్లి అయినట్టయితే మ్యారీడా అన్మ్యారీడ్ అని చెప్పి ఆప్షన్ చూపిస్తుంది. సో వాటిని క్లిక్ చేసుకోండి. ఇంకా కేటగిరీ అడుగుతుంది. మీరు రిజర్వ్డ్ కేటగిరీనా జనరల్ కేటగిరీనా సెలెక్ట్ చేసుకోండి. దాంతోపాటు డిసేబుల్డ్ కేటగిరీ, సో మీరు ఏమైనా హ్యాండిక్యాప్ అయినట్టయితే సో ఇక్కడ ఆప్షన్ కనిపిస్తే వాటిని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ లొకేషన్ టైప్ అడుగుతుంది. సో మీరు రూరలా అర్బనా సెలెక్ట్ చేసుకోండి. రూరల్ అయితే రూరల్, అర్బన్ అయితే అర్బన్ సెలెక్ట్ చేసుకోండి. మీ స్టేట్ అడుగుతుంది. మీరు ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే ఆంధ్రప్రదేశ్ అని, తెలంగాణ వాళ్ళైతే తెలంగాణ స్టేట్ ని సెలెక్ట్ చేసుకోండి. డిస్ట్రిక్ట్ అడుగుతుంది. సో మీ జిల్లా ఏదో జిల్లాని సెలెక్ట్ చేసుకోండి. దాంతోపాటు మీ కాన్స్టిట్యున్సీ అడుగుతుంది. అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ సెలెక్ట్ చేసుకోండి. ఇంకా మీ సబ్ డిస్ట్రిక్ట్ అడుగుతుంది, అంటే మీ మండలం ఎంటర్ చేసుకోండి. విలేజ్ అడుగుతుంది. విలేజ్ ని తర్వాత గ్రామ పంచాయతీ సెలెక్ట్ చేసుకోండి. సో వీటన్నిటి సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ రెసిడెంటల్ అడ్రస్ అడుగుతుంది. అంటే మీ డోర్ నంబర్ కానీ, మీ కాలనీ, సో మీ విలేజ్, ఈ డీటెయిల్స్ ఎంటర్ చేసుకోండి. ఫైనల్ గా పిన్ కోడ్ అడుగుతుంది. మీ పిన్ కోడ్ కూడా ఎంటర్ చేసుకోండి. నెక్స్ట్ షాప్ డీటెయిల్స్ అడగడం జరుగుతుంది. ఇక్కడ మీ షాప్ నేమ్ ఎంటర్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ గా ఆల్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్ అని చెప్పేసి, లేదా ఆన్లైన్ సర్వీసెస్ అని చెప్పేసి, లేదా కేబీఆర్ గౌతమ్ ఆన్లైన్ సర్వీసెస్, గౌతమ్ ఆన్లైన్ సర్వీసెస్, ఇలా మీకు నచ్చిన విధంగా సో మీ పేరుతో కానీ లేదంటే ఒక దేవుడి పేరుతో కానీ షాప్ నేమ్ అయితే ఎంటర్ చేసుకోండి. షాప్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత ఆ షాప్ రెంటెడా ఓన్ అని చెప్పి ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో వాటిని క్లిక్ చేసుకోండి. లేదా గవర్నమెంట్ ప్లేస్ లో పెట్టినట్టయితే గవర్నమెంట్ అని చెప్పి ఆప్షన్ ని క్లిక్ చేసుకోండి. ఈ షాప్ అనేది మీరు రూరల్ లో పెట్టారా, అర్బన్ లో పెట్టారా, వాటి అడ్రస్ కూడా ఫిల్ చేయాలి. షాపు ఏ స్టేట్ లో పెట్టారు, సో స్టేట్ ఎంటర్ చేసుకోండి. డిస్ట్రిక్ట్ ఎంటర్ చేసుకోండి. ఇంకా అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఎంటర్ చేసుకోండి. సబ్ డిస్ట్రిక్ట్, విలేజ్, గ్రామ పంచాయతీ ఎంటర్ చేసుకుని నెక్స్ట్ షాప్ అడ్రస్ ఎంటర్ చేసుకోండి. ఇంకా షాప్ ఉన్న ఏరియా పిన్ కోడ్ అయితే ఎంటర్ చేసుకోండి. పిన్ కోడ్ ని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చా కనిపిస్తుంది. ఈ క్యాప్చాని ఎంటర్ చేసుకుని ఇక్కడ టిక్ మార్క్ అయితే ఉంటుంది. ఈ టిక్ మార్క్ అయితే ఇవ్వండి. తర్వాత నెక్స్ట్ అని చెప్పి ఒక ఆప్షన్ కనిపించడం జరుగుతుంది. ఆ నెక్స్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ పాన్ నంబర్ అడుగుతుంది.
మీ పాన్ నంబర్ ఎంటర్ చేసుకొని వ్యాలిడేట్ అని చెప్పి పక్కన ఆప్షన్ అయితే ఉంటుంది, వాడిని క్లిక్ చేసుకోండి. ఇక్కడ టిక్ మార్క్ కనిపిస్తుంది, ఆ టిక్ మార్క్ ని క్లిక్ చేసుకోండి. పాన్ మ్యాచ్ పర్సెంటేజ్ 100% రావాలి. సో వచ్చిన తర్వాత నెక్స్ట్ అని చెప్పి ఆప్షన్ అయితే కనిపిస్తుంది, ఆ నెక్స్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. మీ అకౌంట్ బుక్ మీద ఐఎఫ్సి కోడ్ అయితే ఉంటుంది, ఈ ఐఎఫ్సి కోడ్ ఎంటర్ చేసుకుని వ్యాలిడేట్ అని చెప్పి ఆప్షన్ క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ అకౌంట్ టైప్ అడుగుతుంది, సేవింగ్ అకౌంటా కరెంట్ అకౌంట్ అడుగుతుంది. ఆ డీటెయిల్స్ ఎంటర్ చేసుకొని మీ బ్యాంక్ నేమ్, మీరు స్టేట్ బ్యాంక్ అయితే స్టేట్ బ్యాంక్ అని చెప్పి, లేదంటే కెనరా బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంక్, ఇట్లా మొత్తం మీకు అన్ని బ్యాంకులు కనిపిస్తే అందులో ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంక్ ని నేమ్ అయితే ఎంటర్ చేసుకోండి. అకౌంట్ నెంబర్ కూడా వ్యాలిడేట్ చేసుకోవాలి. అకౌంట్ నెంబర్ ని వ్యాలిడేట్ చేసుకున్న తర్వాత నామినీ నేమ్ అడుగుతుంది. సో మీ ఫాదర్ నేమ్ కానీ, లేదా మదర్ నేమ్ కానీ, లేదంటే మీకు పెళ్ళైనట్టయితే మీ వైఫ్ నేమ్ కానీ, హస్బెండ్ నేమ్ కానీ ఎంటర్ చేసుకోండి. సో ఎంటర్ చేసుకున్న తర్వాత వాళ్ళు మీకు ఏమవుతారు, పేరెంటా లేదా సిబ్లింగ్ ఇట్లా కొన్ని ఆప్షన్లు అయితే, సో వాటిని క్లిక్ చేసుకొని వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేసుకోండి. ఫైనల్ గా మీ ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోండి. ఇక్కడ తర్వాత నెక్స్ట్ అని చెప్పి ఆప్షన్ రావడం జరుగుతుంది, ఆ నెక్స్ట్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ ఈ విధంగా క్యూఆర్ కోడ్ అయితే కనిపిస్తుంది. మీ మొబైల్ ఫోన్ లో సిఎస్సి ఫేస్ అథెంటికేషన్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. యాప్ ని డౌన్లోడ్ చేసుకున్నాక అందులో టీసీ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవాలి. దాంతో పాటు క్యాప్చర్ కోడ్ కనిపిస్తుంది, ఆ క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసుకోండి. కోడ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్యూఆర్ కోడ్ అయితే కనిపిస్తుంది కదా, ఈ క్యూఆర్ కోడ్ ని ఆ ఫోన్ లో స్కాన్ చేసుకోండి. స్కాన్ చేసుకున్న తర్వాత సో మీ ఫేస్ అథెంటికేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. సో మీకు 15 మినిట్స్ టైం అయితే ఉంటుంది. ఈ 15 మినిట్స్ లోపు ఈ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసుకొని ఫేస్ అథెంటికేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. ఈ సిఎస్సి ఫేస్ అథెంటికేషన్ యాప్ సంబంధించి లింక్ కావాలనుకున్నా వీడియోని లైక్ చేసి వీడియో క్రింద ఫేస్ అథెంటికేషన్ యాప్ లింక్ అని చెప్పి కామెంట్ చేయండి, మీకు వెంటనే యాప్ సెండ్ చేస్తాను. ఫేస్ అథెంటికేషన్ కంప్లీట్ అయిన తర్వాత సో ఇక్కడ ఎపిక్ నెంబర్ అడుగుతుంది, ఎపిక్ నెంబర్ ఎంటర్ చేసుకోండి. దాంతో పాటు ఇక్కడ ఆధార్ అని చెప్పి ఆప్షన్ అయితే ఉంటుంది, ఆధార్ కార్డ్ పీడిఎఫ్ అయితే ఇందులో అప్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ బ్రౌజ్ అని చెప్పి ఆప్షన్ అయితే ఉంటుంది, మీ సిస్టమ్ లో ఆధార్ కార్డ్ పీడిఎఫ్ అయితే ఉండాలి, వీటి సైజ్ కూడా 1 MB బిలో అయితే ఉండాలి. ఆధార్ కార్డ్ పీడిఎఫ్ ని అప్లోడ్ చేసుకోండి. ఇంకా మనకు అప్లికెంట్ సంబంధించి ఒక ఫోటో, పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే అప్లోడ్ చేసుకోవాలి. ఇంకా బ్యాంక్ అకౌంట్ బుక్ అయితే అప్లోడ్ చేసుకోవాలి, ఓటర్ కార్డ్ అప్లోడ్ చేసుకోవాలి. మీ క్వాలిఫికేషన్ సో 10th క్లాస్, 10th, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, ఐటీ, సో ఇక్కడ ఆప్షన్ కనిపిస్తాయి. సో మీ క్వాలిఫికేషన్ డాక్యుమెంట్ అప్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేసుకోవాలి. నెక్స్ట్ టీఈసీ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ మనకు బీసీ ఆర్ బిఎఫ్ కోర్స్ సర్టిఫికేట్ అయితే ఆప్షన్ అవసరం లేదు, ఇండియన్ పాస్పోర్ట్ కూడా అవసరం లేదు. ఈ విధంగా మీ డాక్యుమెంట్స్ అన్ని టోటల్ గా అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేసి నెక్స్ట్ అని చెప్పి ఆప్షన్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి ఒక రెఫరెన్స్ నెంబర్ చూపించడం జరుగుతుంది. దాంతో పాటు మీరు ఇచ్చిన మొబైల్ నంబర్ కి అయితే ఒక రెఫరెన్స్ నెంబరు, ఆ సెక్యూర్ కోడ్ అయితే వచ్చి ఉంటుంది. సో ఆ కోడ్ వచ్చిన తర్వాత ఏం చేయాలని చెప్పేసి మరొక డెడికేటెడ్ వీడియో చేస్తాను. ఆ వీడియో కావాలనుకున్న ప్రతి ఒక్కరు వీడియో లైక్ చేసి వీడియో కింద కామెంట్ చేయండి, లేదా ప్రతి ఒక్కరు మన వాట్సాప్ లేదా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోయి నాకు మెసేజ్ చేయండి. వాటికి సంబంధించి వీడియో లింక్ అయితే మీకు సెండ్ చేయడం జరుగుతుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఆల్ సింబల్ రావడం జరుగుతుంది. ఆల్ సింబల్ క్లిక్ చేసి మన ఛానల్ అప్లోడ్ చేసి ప్రతి ఒక్క వీడియో మీ నోటిఫికేషన్ అయితే పొందవచ్చు.